హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్లొమా C23కి సంబంధించి ఫస్ట్, థర్డ్ అలాగే ఫోర్త్ సెమ్కి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. వీడియోస్ లైక్ చేయండి. ఇక లైక్ చేయడం మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుకైతే ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి మనకి సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. సో ఇప్పుడే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ విధంగా అయితే సైట్ అనేది ఓపెన్ కాదు. ఒకవేళ మీలో ఎవరికైనా సైట్ అనేది ఓపెన్ అయితే ప్రీవియస్గా మీరు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకునే ఉంటారు కదా. సో అక్కడ మీకు బ్లూ కలర్లో లింక్స్ అయితే కనబడతాయి. క్లిక్ హియర్ టు చెక్ డిప్లొమా C23 రిజల్ట్స్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసి కింద అయితే మీ యొక్క ఏ సెమిస్టర్ ఫస్ట్ కానీ లేదంటే థర్డ్ కానీ లేదంటే ఫోర్త్ ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ని ఎంటర్ చేయండి. సో మీ యొక్క రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో చూసారు కదా, వన్స్ మనకి ఈ యొక్క సైట్ అనేది ఓపెన్ అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో ఇప్పుడు మన ఛానల్ అలాగే ఈ యొక్క C23 రిజల్ట్స్ కోసం ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు. సో మామూలుగా మనకి SPTT ఏమన్నారంటే ఈ రోజు కానీ లేదంటే రేపు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మీరు రిలీజ్ చేస్తామన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఈ రోజే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేసారు. సైట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకొని రిజల్ట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇది అనమాట అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.